విశాఖలో సిఐఐ సదస్సు ద్వారా వచ్చే పెట్టుబడుల్ని భగ్నం చేసేందుకే వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల పేరిట కోటి సంతకాల డ్రామాకు తెరలేపిందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీని పూర్తి చేయని వైసీపీ నేడు కోటి సంతకాల సేకరణ చేయడమేంటని నిలదీశారు. వైసీపీ డ్రామాల్ని ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాలనలో ₹1 ఖర్చు పెట్టలేదు మెడికల్ కాలేజీలకి. ఈరోజు కోటి సంతకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల అమాయకులు కాదు, మీ మాయ మాటలకు మోసపోరు. ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు, కానీ ప్రతిసారి మోసపోరు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క కాలేజీ కూడా 100% కంప్లీట్గా పూర్తయిన కాలేజీ ఒక్క కాలేజీ లేదు, సంపూర్ణంగా పూర్తయింది. పులివెందులతో సహా ఫౌండేషన్ల దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి అనేక కాలేజీలు. కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు 1550 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ₹1 మీరు ఖర్చు పెట్టలేదంటే మీకు మెడికల్ కాలేజీల మీద వైద్యం మీద ఏమాత్రం మీకు ఆసక్తి ఉందా? ఈరోజు మళ్ళీ కోటి సంతకాలు ఎందుకు? మా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఫౌండేషన్ల దగ్గర ఆగిపోయిన మెడికల్ కాలేజీ దగ్గర సెల్ఫీలు తీసి పెట్టారు. ఇంకా మీకు సిగ్గులేదా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు? ఏ విధంగా మీరు ధర్నాలు చేస్తారు? ఏ విధంగా నిరసన పత్రాలు ఇస్తారు? మీకు అసలు హక్కు ఉందా? ఈ సదస్సు ద్వారా, విశాఖపట్నంలో జరిగేటువంటి సదస్సు ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులు భగ్నం చేయాలని ఈ కుట్రలు. ఈ రాష్ట్రం బాగుంటాం, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి కుట్రలన్నిటికీ తెరదీస్తూ ఉంటారు. జగన్ పాలన అంటే దోపిడీ పాలన, చంద్రబాబు గారి పాలన అంటే విజనరీ పాలన. ఎన్డీఏ ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుంది. అందుకే నిధులు కూడా విద్యకి వైద్యానికి గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. అందుకోసమే ఈరోజు ప్రజలకి మంచి విద్యను అందించాలి, మంచి వైద్యాన్ని అందించాలనేది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం.